ఏంటి బుజ్జి ఇన్ని డబ్బులున్నాయి? లాటరీ గాని కొట్టావా ఏంటి? మరి ఇన్నాళ్ళు నా పేషెంట్స్తో చేసిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవుట్కమ్ వచ్చింది. కూడా ఇన్వెస్ట్ చేశా, కానీ ప్రాఫిట్స్ వచ్చాయని హ్యాపీ అయ్యే లోపే ఏదో ఒక రాంగ్ స్టెప్ వల్ల లాసెస్ లోకి వెళ్ళిపోతున్నా. అదే ప్రాబ్లం. ఒక ప్రాపర్ ఐడియా లేకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ లాంటిదే. ఎవరిని ట్రస్ట్ చేయాలి? బయట అంతా ఫేక్ కంపెనీసే ఎక్కువైపోయాయి, ఎవరు ప్రాపర్ గా రెస్పాండే అవ్వరు. అందుకే నేను ట్రేడ్ నెక్సస్ రీసెర్చ్ని సెలెక్ట్ చేసుకున్నా. వీళ్ళు సెబీ రిజిస్టర్డ్ కూడా, అండ్ మన పోర్ట్ఫోలియోని ప్రాపర్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా చెప్తారు. అంతేకాదండి, మన ట్రేడ్ నెక్సెస్లో ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. బిగినర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మార్కెట్ మూవ్మెంట్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ట్రేడ్ నెక్సెస్ రీసెర్చ్ సెబీ రిజిస్టర్డ్ అనాలిసిస్ మనకి ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తారు. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అన్ని క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రాపర్ స్టాప్ లాస్తో కాల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓ, ఇన్ని చూసుకోవాలా బిఫోర్ ట్రస్టింగ్? ఎగ్జాక్ట్లీ. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ విజన్, డిసిప్లిన్ ఉండాలి ఇన్వెస్ట్ చేయాలంటే. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవుతాను.